First, I thank God for giving us this wonderful opportunity to praise Him. దేవుని ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. And I also thank Pastor Elias and Garu for giving this wonderful opportunity for us. అలాగే పాస్టర్ ఇలియాస్ గారికి కూడా నా నిండు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. How are you, everyone? మీరందరూ ఎలా ఉన్నారు? This is my first time preaching outside. ఇదే నా మొదటిసారి నేను బయట దేవుని వాక్యాన్ని పంచుకోవడము. But I believe Holy Spirit will lead and He will guide us. కానీ నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనందరినీ గైడ్ చేస్తూ నడిపిస్తూ ఉంటాడని నేను నమ్ముతూ ఉన్నాను. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దయగల స్వామి, కృపగల రాజా, నీ యొక్క పాదాలకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజునైనా మీ యొక్క సన్నిధిలో ప్రభా కొంచెం సేపు మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క కృపతో మమ్మల్ని నడిపించి, మీ ప్రేమతో నడిపించి మాతో మాట్లాడి మా హృదయాలను బలపరచమని ప్రార్థిస్తూ మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Shall we all turn our Bibles to John chapter 14 and verse 15? మనమందరము లేఖన భాగం తెరిచినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. And yeah, ఎవరైనా చదివి సహాయం చేయండి. 14వ అధ్యాయము ఆజ్ఞలను గైకొందురు. Amen. హల్లెలూయా. If you love me, మీరు నన్ను ప్రేమించిన ఎడల keep my commands. నా యొక్క ఆజ్ఞలను గైకొందురు. Here, in other words, we can say keep my commands, or we can say it is an action of obedience. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని ఆజ్ఞలను దేవుని ఆజ్ఞలను అనుసరించుట is an action of obedience. అనేది విధేయత చూపుట. In this world, when it comes to obedience, ఇక్కడ చూసినట్లయితే విధేయత చూపుట అనగా we feel like we are being controlled. మనం చూసినట్లయితే మనమందరము కంట్రోల్ అంటే ఆ యొక్క దానిలో ఉండుట అని అర్థము. But in Christ, కానీ క్రీస్తు పరముగా చూసినట్లయితే when Jesus speaks about obedience, దేవుడు విధేయత గురించి మాట్లాడుతున్నప్పుడు He speaks about love. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. But He doesn't want to control us. ఆయన మనందరి మీద అజమాయిషి చూపించాలనుకోవడం But లేదు. He wants to show His love. ఆయన ప్రేమను మాత్రమే చూపించాలని అనుకుంటున్నాడు. And He is also inviting us for a relationship. ఆయన ఆ ప్రేమను చూపించడమే కాకుండా మనందరినీ ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి పిలుస్తున్నాడు. So when we see the verse that we read, మనము ఈ యొక్క చదివిన మాటను చూసినట్లయితే, if you love me, మీరు నన్ను ప్రేమించిన ఎడల, this is not a demand. ఇది ఒక డిమాండ్, అంటే మిమ్మల్ని అజమాయిషి చూపించడం కాదు, కానీ but it is a request. ఇది ఒక రిక్వెస్ట్, మిమ్మల్ని అందరినీ అర్చించడం లేదా అడగడం. And it is a way of asking with love. ప్రేమతో మీ అందరినీ అడగడము అని అర్థం. Right? And He also says, if you love me, keep my commands. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని చెప్తూ ఉన్నాడు. He is not saying, ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు? He is not saying, ఆయన ఇక్కడ ఏం చెప్పడం లేదంటే, prove your love with obedience. మీ యొక్క విధేయతను మీరు ప్రేమతో ప్రూవ్ చేసుకోమని ఆయన చెప్పడం లేదు, కానీ But He says, if you love me, ఒకవేళ మీరు నన్ను ప్రేమించిన ఎడల walk with me. నాతో నడవమని చెప్తూ ఉన్నాడు. That is a kind of trust అదే ఒక విధమైన నమ్మకం in our lives. మన యొక్క జీవితంలో When we do some things, మనం ఏదైనా చేసినప్పుడు we want to do it in our own ways. అది మనకిష్టమైనట్లుగా మనం చేయాలనుకుంటాము. When we do things in our own ways, మనం ఎప్పుడైతే మనకు నచ్చినట్లుగా చేస్తూ ఉంటామో sometimes they go wrong ways. అది కొన్నిసార్లు తప్పుడు మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. But when we go in a path that is given by God, మనం ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆ యొక్క మార్గంలో నడుస్తామో we will walk in peace. మనము ప్రశాంతత లేదా శాంతికరమైన విధముగా మనం నడుస్తాము. We will walk with a purpose. మనం ఒక ప్రణాళిక చొప్పున నడుస్తాము. And we also walk in a divine direction. అదే కాకుండా దేవుని యొక్క దైవ మార్గంలో మనం నడుస్తాము. So we have seen what is obedience. మనం ఇక్కడ చూసాము విధేయత అంటే ఏమిటి అని. But కానీ
we need to have some qualities to exhibit this obedience. మనం ఈ యొక్క విధేయతను చూపించడానికి మనకు కొన్ని లక్షణాలు అవసరమై ఉన్నది. We'll see what are those qualities. ఆ లక్షణాలు ఏంటి అని కొన్ని చూద్దాం. Shall we turn our Bibles to Genesis 22 from verse 1 to 18. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 18వ వచనముల వరకు మనం చూసినట్లయితే అక్కడ No need to read చదవాల్సిన అవసరం లేదు as we కానీ have this time. మనకి సమయం సరిపోదు కనుక But here we can see the story of Abraham. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ వృత్తాంతంలో అబ్రహాము గురించి చూస్తూ ఉన్నాము. How many of you remember Abraham? మీలో ఎంతమందికి తెలుసు అబ్రహాము? చేతులెత్తి చూపించండి. Hallelujah. హల్లెలూయా. Today we will see the story of Abraham. ఈ రోజు మనము అబ్రహాము గురించి కొన్ని విషయములను తెలుసుకుందాం. Abraham was asked to sacrifice his son. అబ్రహాము దేవుని చేత అడగబడుతున్నాడు, ఏమని? నీవు నీ కుమారుడను నాకు అర్పించమని, లేదా Yes. అర్పించమని అడుగుతూ ఉన్నాడు. But కానీ we can see that Isaac is very promised son to Abraham. కానీ మనం చూసినట్లయితే ఇస్సాకు దేవుని చేత అంటే వాగ్దాన పుత్రునిగా అబ్రహాముకి ఇవ్వబడి ఉన్నాడు. Abraham waited for so many years. అబ్రహాము ఇస్సాకు కొరకు అంటే వాగ్దాన పుత్రుని కొరకు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. How many years? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 100 years. 100 సంవత్సరములు. ఎన్ని సంవత్సరములు? 100 సంవత్సరములు. But God gave Isaac as a promise to him. దేవుడు అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? 100 సంవత్సరాలకు కూడా ఆ వాగ్దాన పుత్రుని అబ్రహాముకు ఇచ్చి ఉన్నాడు. Suppose we'll take an example. మనం ఒక ఉదాహరణ తీసుకుందాము. We'll take Jabez ఎబ్బేస్ నే ఉదాహరణగా తీసుకుందాము. because he will not scold. ఎందుకంటే ఎబ్బేస్ నన్ను ఏమన్నాడు కనుక. So Jabez is waiting for a new bike. ఎబ్బేసు ఒక కొత్త బండి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. He waited for 10 years. 10 సంవత్సరాలుగా ఒక కొత్త బండి కోసం ఎబ్బేసు ఎదురు చూస్తూ And ఉన్నాడు. finally he got one bike. ఒకనొక రోజు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం ఎబ్బేస్కి ఆ బండిని ఇచ్చాడు. His own bike. తన సొంత బండి. He can go anywhere. ఆ బండి తీసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. But suddenly God speaks to Jabez and he will say, ఒక రోజు దేవుడు ఎబ్బేస్తో మాట్లాడి ఉన్నాడు. and God says, give this bike to that pastor uncle. దేవుడు ఏం చెప్పాడంటే, నీకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఈ బండిని తీసుకొని వెళ్ళి నువ్వు ఆ పాస్టర్ గారికి ఇచ్చేయమని దేవుడు మాట్లాడాడు. Just in 2 days. 2 రోజుల్లో ఆ బండిని ఇచ్చేయమని చెప్పాడు దేవుడు. At that time, ఆ సమయంలో imagine మీరు ఒకసారి ఊహించుకోనండి, you in place of Jabez. మీరే ఎబ్బేసు ఒక స్థానంలో ఉంటే Will you give that bike to that pastor? మీరు ఆ బండిని తీసుకొని ఆ పాస్టర్ గారికి ఇస్తారా? Or will you give that bike to someone else? లేదా మీరు ఆ బండిని తీసుకొని వేరే వాళ్ళు ఎవరికైనా ఇస్తారా? ఇవ్వగలుగుతారా? No, it is impossible. ఇవ్వలేం కదా, అది అసలు పాసిబుల్ అవ్వదు, లేదా అసలు మనకి ఇవ్వలేము, అసాధ్యం అది. We will not get that heart to give. మనకు అలాంటి హృదయం లేదా మనకు అలాంటి మనసు అసలు రాదు ఇవ్వడానికి. But కానీ here Abraham, ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు? not 10 years, 10 సంవత్సరాలు కాదు, not 50 years, 50 సంవత్సరాలు కాదు, but he waited for 100 years. కానీ ఆయన 100 సంవత్సరములు ఎదురు చూస్తూ ఉన్నాడు. For what? దేని కొరకు? For Isaac. ఇస్సాకు కొరకు. God gave Isaac as a promised son. అబ్రహాముకు ఇస్సాకును ఎలాగిచ్చాడు? వాగ్దాన పుత్రునిగా ఇచ్చి ఉన్నాడు. And then he is asking back again. మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దాన పుత్రునిగా ఇచ్చి తిరిగి ఇస్సాకుని ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. But here Abraham did something unbelievable. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే ఊహించని విధమైన ఒక పనిని చేసి ఉన్నాడు. What is that? ఏంటి ఆ పని? He obeyed to the word of God. ఆయన దేవుని మాటకు విధేయత చూపించి ఉన్నాడు. Even he doesn't understand what is happening. ఆయనకు అసలు తెలియదు ఏం జరగబోతుంది అని. And what God is asking for. అసలు దేవుడు ఏం అడగబోతున్నాడని కూడా తెలియదు. If Sarah know, she will scold. సారా గారికి తెలిస్తే సారా ఏం చేస్తుంది? సారమ్మ తల్లి అలా 100 సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఆయన నువ్వు తిరిగి ఎలా ఇస్తావని అడిగి ప్రశ్నిస్తుందా లేదా? Right? అవునంట కాదు. But he did not even inform Sarah, but he took his son and he went to the mountain. సారమ్మకు ఒక్క మాట కూడా చెప్పకుండా అబ్రహాము ఇస్సాకును తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాము. This is a test of obedience. ఇది ఒక పరీక్ష, విధేయతకు ఒక పరీక్ష. But this is not about the loss of sacrifice. ఇది
దేవుని యొక్క ఆజ్ఞలకు లేదా దేవుడు మనకిచ్చిన కట్టడలకు సాక్రిఫైస్ అంటే ఇవ్వడం, అర్పించడం కాదు. But this is about love and trust. కానీ ఇది ప్రేమకు నమ్మకానికి మధ్య ఉన్న ఒక సంబంధం. So from this story I want to draw 2 points. ఈ యొక్క లేఖనంలో నుంచి నేను మీకు 2 విషయాలను చెప్పాలనుకుంటున్నాను. Those are the 2 qualities we need to have in our life. మన యొక్క జీవితంలో కూడా ఆ 2 లక్షణాలను ఉంచుకోవాలని ఆశిస్తున్నాను. First one is love. మొదటి మాట ప్రేమ. Right? అవునంటారా? ప్రేమ ఉండాలా లేదా? Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now we will see Abraham loved Isaac so much. ఇక్కడ మనం చూస్తున్నాము అబ్రహాము ఇస్సాకుని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. So much he loved because he waited for 100 years. ఎంతగానో, కొంచెం కాదు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే 100 సంవత్సరములు ఇస్సాకు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. And now ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? he even more loves God than Isaac. కానీ అతను అంతగా ప్రేమించిన దేవుని కంటే కాదు, దేవుని కంటే కొంచెం తక్కువగానే ప్రేమించాడు ఇస్సాకుని. ఇస్సాకు దేవునికి ఇవ్వడానికి. He even did not think about sacrificing Isaac for God. ఆయన దేవుని కొరకు ఇస్సాకుని ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. We need to understand whom we are loving. మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరిని ప్రేమిస్తున్నాము అని. The question is for me today. ఆ యొక్క ప్రశ్న మీ అందరికీ కూడా. What are you loving? మనము ఏమి ప్రేమిస్తూ ఉన్నాము? Which one are you loving? మనము దేనిని ప్రేమిస్తూ ఉన్నాము? Serials? సీరియల్స్ నా? Kartika Deepam serial? కార్తీక దీప సీరియల్ నా? Movies? సినిమాలనా? Or some fan clubs will be there like Pawan Kalyan or Chiranjeevi. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇలాంటి వాళ్ళని మనం ప్రేమించాలా? Which one? Whom are you loving? ఎవరిని మనం ప్రేమిస్తున్నాము? Are you avoiding God because of that? దేవుణ్ణి మనము పక్కన పెట్టి వీటన్నిటిని ప్రేమిస్తున్నామా? వీటన్నిటి కొరకు దేవుణ్ణి పక్కన పెడుతున్నామా? You need to understand, is that right way? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి, ఇది సరి అయిన మార్గమా కాదా అని. We need to have the first quality, that is love in our life. మనలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. Amen. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And sometimes I will take example for children also. ఒక చిన్న ఉదాహరణ, చిన్న పిల్లల గురించి కూడా నేను ఒక ఉదాహరణ తీసుకుంటాను. Children, are you listening to your parents? చిన్న పిల్లలారా, మీరందరూ మీ తల్లిదండ్రుల మాట వింటున్నారా? If mom or dad ask water, 1 glass water, go and take. మమ్మీ or డాడీ వచ్చి ఒక గ్లాస్ వాటర్ ఇవ్వమంటే వెళ్ళి తెచ్చుకో అని అంటున్నారా? Not water, or go to market and bring 1 kg tomato. నీ మంచినీళ్ళు తెమ్మంటున్నారు, లేదా ఒక మార్కెట్కి వెళ్ళి 1 కేజీ కూరగాయలు తెమ్మంటున్నారా? ఏం తెమ్మంటున్నారు? కానీ Are you listening to them? మీరు వారి మాటలు వింటున్నారా? You need to understand, when you have love, you will do work. నీలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో నీవు ప్రతి ఒక్క దాన్ని చేయగలుగుతావు. Amen. Hallelujah. హల్లెలూయా. And the second quality, మనలో ఉండాల్సిన 2వ లక్షణం ఏంటంటే trust. నమ్మకం. Amen. ఆమేన్. What is the second one? 2వ మాట ఏంటి? నమ్మకం. I cannot hear you. నాకు అస్సలు వినిపించట్లేదు. నమ్మకం. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Sometimes we don't understand God's plan in our life. కొన్నిసార్లు దేవుని ప్రణాళిక మనలో ఏమైందని మనకు అర్థం కాదు. In the same way, అలాగే Abraham also, అబ్రహాము కూడా he was not able to understand God's plan. దేవుని యొక్క ప్రణాళిక ఏమైనదని ఆయనకు అర్థం కాలేదు. But he blindly believed and trust God. కానీ ఆయన ఏం చేశాడంటే గుడ్డిగా దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో దాన్ని నమ్మి దాని వెనుక వెళ్ళినట్టు చూస్తున్నాము. He just listened what God wants. ఆయన దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడో దానిని మాత్రమే వింటున్నాడు. Amen. ఆమేన్. In our life, మన యొక్క జీవితంలో కూడా we listen so many things. మనం చాలా విషయాల గురించి వింటూ ఉంటాము. Rumors. పక్కన వారి గురించి చెడు మాటలు. But we need to control ourselves on what we are listening. మనల్ని మనము కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. పక్కన వారు ఏదైతే చెప్తున్నారో వాటిని కాకుండా మనల్ని మనము మన యొక్క కంట్రోల్లో ఉంచుకోవాలి. We need to trust God. దేవునిపై నమ్మకాన్ని కలిగి ఉండాలి. We need to listen what God wants us to listen.
దేవుడు మన పట్ల ఏం చేయాలనుకుంటున్నాడో వాటిని వినాలి. Whether it is a career decision, అది మన యొక్క ఫ్యూచర్ గురించి, మన యొక్క చదువు విషయమో లేదా మన యొక్క జీవితం గురించి అయి ఉండొచ్చు, or లేదా forgiving someone. ఎవరినైనా క్షమించడం అయి ఉండొచ్చు. This is very difficult. మనకు కొన్నిసార్లు కష్టం అవుతుంటది వేరే వాళ్ళని క్షమించడానికి. Really? అవునంటారా? But we need to understand and trust God of what He is doing. కానీ మనము దేవుని పైన నమ్మకాన్ని కలిగి ఉండాలి, ఆయన మన జీవితంలో ఏం చేయబోతున్నాడని. Obedience rooted in love. విధేయత అనేది ప్రేమతో ముడివేయబడి ఉన్నది. Amen. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. And that leads us to God's heart. అది మనల్ని ఏం చేస్తుందంటే దేవుని హృదయానికి దగ్గర చేస్తూ ఉంటుంది. God's heart is never harms us, దేవుని యొక్క హృదయము మనల్ని ఎప్పుడు బాధించేది కాదు, but కానీ to bless and దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, to make us flourish. దేవుడు మనల్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే ఆయన హృదయాన్ని మన పైన ఉంచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. We'll see the second point as an example from New Testament. మనము రెండవ మాటని క్రొత్త నిబంధన నుంచి రెండవ మాటను ఉదాహరణగా తీసుకొని చూద్దాము. Shall we turn our Bibles to Luke chapter 1? మనము లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 38 వచనముల వరకు మనం అక్కడ చూసినట్లయితే, No need to read. చదవాల్సిన అవసరం లేదు. Here we can see the story of Mary. ఇక్కడ మనము మరియమ్మ గురించి ఒక విషయంలో గ్రహించుదాము. And Mary was at young age. మేరీ యవన ప్రాయంలో ఉన్నప్పుడు మరియమ్మ, God called her. దేవుడు ఆమెను పిలుచుకొని ఉన్నాడు. How? ఎలా పిలిచాడు? Angel came to her దేవదూత ఆమె యొద్దకు వచ్చి and prophesied about God's plan. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అని ఆమెకు ప్రవచన రూపంలో మాట్లాడి ఉంది. Amen. Hallelujah. ఆమేన్, హల్లెలూయా. And when she heard about the God's plan, ఆమె ఎప్పుడైతే దేవుని ప్రణాళికను విని ఉన్నదో, she did not understand it, ఆమెకు ఆ ప్రణాళిక ఏమిటి అని అర్థం కాలేదు, but she responded to. కానీ ఆమె వెంటనే ఆ యొక్క ప్రణాళికకు ఆమె లొంగినట్లు లేదా దేవుని ప్రణాళికలకు లోబడినట్లు మనం చూస్తూ ఉన్నాము. She responded and she said, "Let it be to me according to your will." అది నీ చిత్తము నా ఎడల జరుగును గాక అని ఆమె పలికినట్లు మనం చూస్తూ ఉన్నాము. Hallelujah. ఆమేన్, హల్లెలూయా. She trusted God in every action that is involved with her life. ఆమె యొక్క జీవితంలో ఏదైతే జరుగుతున్నదో ఆమె ఏం చేసిందంటే ప్రతి ఒక్క దానిని దేవుని పట్ల నమ్మకంగా చూస్తూ ఉంది. Sometimes కొన్నిసార్లు God often calls us to trust Him. దేవుడు ఆయనపై నమ్మకం ఉంచడానికి మనల్ని పిలుస్తూ ఉంటాడు. Maybe sometimes it is uncertainty. కొన్నిసార్లు అది జరగని పరిస్థితుల్లో ఉండొచ్చు. Sometimes that is impossible works. కొన్నిసార్లు మనకు ఊహకందనివైనా అయి ఉండొచ్చు. But కానీ when we trust God, మనం ఎప్పుడైతే దేవుని నమ్ముతామో He will do a miracle in our lives. ఆయన మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేసే దేవుడు అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Like మరియమ్మ జీవితంలో చూసినట్లయితే, Mary did not have all answers to her life. ఆమె యొక్క జీవితంలో ప్రతి ఒక్క దానికి ఆమె దగ్గర సమాధానం లేదు. కానీ Same in our lives. మన యొక్క జీవితంలో లాగా We also may not have every answer to every question. మన జీవితంలో కూడా ప్రతి ప్రశ్నకు జవాబు ఉండదు. But still, కానీ we have to say yes to God's plan in our life. మన దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికలకు మనం ఏం చెప్పాలి? దేవునికి సరే ప్రభు అని చెప్పాలి. Because in beginning we have seen that God's heart never harms us. మనము ముందుగా విన్నాము దేవుని యొక్క హృదయము మనల్ని బాధించేది కాదు అని. Amen. Hallelujah. ఆమేన్, హల్లెలూయా. We have seen two qualities for obedience. మనం ఇప్పటి వరకు రెండు లక్షణాలను చూసి ఉన్నాము. The first one is మొదటిది ఏంటి? ప్రేమ. వినపడట్లేదు. ప్రేమ. వెనకాల ఉన్నవారు మన Amen. ప్రేమ. Hallelujah. ఆమేన్, హల్లెలూయా. What's the second one? రెండవది ఏంటి? నమ్మకం. Amen.
ఆమేన్. Now we will see some examples from Bible. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ఉదాహరణలను మనం చూద్దాము. How obedience brings blessings in our life. విధేయత మన జీవితంలో ఆశీర్వాదాలను ఎలా తీసుకొని వస్తుంది. Hallelujah. హల్లెలూయా. How obedience brings blessing in our lives. విధేయత మన జీవితంలో ఆశీర్వాదాలను ఎలా తీసుకొని వస్తుంది. When we obey, మనం ఎప్పుడైతే దేవునికి విధేయత చూపుతామో, we are trusting God. విధేయత చూపడం అంటే దేవునిపై నమ్మకం కలిగి ఉండడము. At the same time, we are loving God. అదే విధముగా దేవునిని ప్రేమించడము. Suppose ఉదాహరణగా చూద్దాం. a class teacher is there. ఒక క్లాస్ లో టీచర్ గారు ఉన్నారు. If the children of the class loves and trust the teacher, ఒకవేళ ఆ యొక్క క్లాస్ లో ఉన్న పిల్లలందరూ ఆ టీచర్ పైన నమ్మకము, ప్రేమ ఉంటే they will obey. వారు ఏం చేస్తారు? ఆ యొక్క టీచర్ కి విధేయత చూపిస్తారు. But కానీ if they do not like the teacher, ఒకవేళ ఆ టీచర్ అంటే వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదనుకోండి, what they will do? వాళ్ళు ఏం చేస్తారు? Always this teacher is coming. I will go to another class. Or I don't want to go to that class. వాళ్ళు ఒకవేళ విధేయత చూపించకపోతే, వాళ్ళు ఒకవేళ ఆమెను ప్రేమించకపోతే వాళ్ళు అవిధేయతగా ఉంటారు. ఈ టీచర్ ఎప్పుడు వస్తూ ఉంటారు, మాకు ఏమంటే ఈ క్లాస్ అంటే నచ్చదు అని మేము బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. They don't want to obey. వాళ్ళు ఆమెకు విధేయత చూపించాలనుకోవడం లేదు. In the same way, అదే విధంగా in our lives, మన యొక్క జీవితాల్లో if we have love and trust towards God, మనము దేవునిపై నమ్మకము, ప్రేమ కలిగి ఉన్నట్లయితే we will obey God. మనము దేవునికి విధేయులుగా ఉంటాము. If we do not love God, ఒకవేళ మనము దేవుని ప్రేమించకపోతే, either it's you or me, అది మీరైనా అయి ఉండొచ్చు లేదా నేనైనా అయి ఉండొచ్చు, will not obey God at any cost. మనము ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి విధేయులుగా ఉండము. And ఇంకొకటి ఇంకా చూసినట్లయితే, if you love God, ఒకవేళ నీవు దేవుని ప్రేమించినట్లయితే you will show it in your actions. అది మనము మన యొక్క యాక్షన్స్, మన యొక్క దాని క్రియల్లో చూపిస్తూ ఉంటాము. Hallelujah. హల్లెలూయా. How? ఎలా? We'll read Bible, దేవుని వాక్యాన్ని చదువుతూ, we'll pray every day. ప్రార్థన చేస్తూ, Every Sunday we'll come to church. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తూ, We will not miss any fasting prayers. ఏ ఉపవాస కూడికను మిస్ అవ్వకుండా. Of course we will have works, మనకి ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ but if you love, నీవు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో you will do that work. నీవు ఆ పనులన్నిటినీ చేస్తావు. Suppose example we will take husband and wife. ఉదాహరణగా ఒక భార్యను భర్తను తీసుకొని చూద్దాం. When they are newly married, కొత్తగా పెళ్ళైన వారు, they have so much love. వారి మధ్య చాలా ప్రేమ ఉంటుంది. If husband wants anything, cup of coffee or glass of water, anything, ఒకవేళ భర్తకు ఒక కప్పు కాఫీ కానీ లేదా ఒక గ్లాస్ వాటర్ కానీ కావాలంటే she will bring immediately. ఆ భార్య వెంటనే తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటుంది. She will not say, go and make your coffee, ఆమె చెప్పదు నువ్వు వెళ్ళి చేసుకో అని. or I will not do, you go out. నేను చెయ్యను, నువ్వు వెళ్ళి చేసుకో, లేదా నువ్వు వెళ్ళి తెచ్చుకో అని ఆమె చెప్పదు. She will not say, ఆమె but అలా చెప్పదు. she will make it with her hands. Even if she doesn't know how to do it, she will do it. ఆమెకు అది ఎలా చెయ్యాలని తెలియకపోయినా కూడా ఆమె ఏం చేస్తుంది? అది చెయ్యడానికి ప్రయత్నిస్తుంది ఎట్టి పరిస్థితిలో. Because ఎందుకంటే they have love in between them. వారి ఇరువురి మధ్యలో ఏమున్నది? ప్రేమ ఉన్నది. In the same way, అదే విధంగా when you love God, నీవు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో, whatever there is, ఏదైనా కూడా, you will come to church, you will listen to God. నీవు దేవుని మందిరానికి వస్తావు, నీవు దేవుని మాటను వింటావు. You don't want to miss what God wants to say. నీవు దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో దాని నుంచి తప్పించుకోవాలని చూడవు. That leads to my second point. అది నా రెండవ మాట కింద వస్తుంది. Obedience brings transformation. విధేయత అనేది మన జీవితాలను మారుస్తుంది. Hallelujah. హల్లెలూయా. We'll see from scriptures. కొన్ని బైబిల్ మాటల్లో నుంచి మనం చూసినట్లయితే, So we turn our Bibles to Luke chapter 5 from verse 1 to 11. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో మనం చూసినట్లయితే,
Hallelujah. హల్లెలూయా. No need to read. చదవాల్సిన అవసరం I will లేదు. explain the story. నేను మీ అందరికీ అక్కడ ఏమున్నదని వివరించి Here చెప్తాను. we can see one man. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాము. He already left Jesus and he came. ఆయన దేవుని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి వచ్చాడు. Before he was with Jesus. ఆయన దేవునితో ఉండక మునుపు, Before he was with Jesus, ఆయన దేవునితో ఉన్నప్పుడు he went to different villages. He healed many people. ఆయన దేవునితో ఉన్నప్పుడు అనేక గ్రామములకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవునిచ్చిన స్వస్థతలు వరాన్ని ఉపయోగించుకుంటూ స్వస్థపరుస్తూ ఉన్నాడు. After that, he left Jesus and he came back to his work. ఆయన ఏం చేశాడంటే, ఇలా జరిగిన తర్వాత, ఇన్ని కార్యాలు చేసిన తర్వాత దేవుని విడిచిపెట్టి మళ్ళీ ఆయన చేసే పనిలోనికి తిరిగి వచ్చాడు. What's his work? ఆయన ఏ పని చేసేవాడు? He went to cast his net again for fishing. ఆయన ఏం చేసేవాడంటే తన యొక్క వలను ఆ యొక్క నీటిలో వేసే పని, అంటే చేపలు పట్టేవాడు అనమాట. One day, ఒక రోజు Jesus came back to him. దేవుడు తిరిగి మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. He asked, ఆయన అడిగాడు, go there and take your net for fish. నీవు ఆ స్థలమునకు వెళ్ళి నీ యొక్క వల వేసినప్పుడు అక్కడ చేపలు పడతాయని ఆయనతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. He obeyed. ఆయన ఏం చేశాడంటే దేవుని మాటకు లోబడ్డాడు. But కానీ there is an incident happened. అక్కడ ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన జరిగింది. That is, అదేంటంటే in the last night, previous night, ఆ యొక్క ముందు రోజు రాత్రి he fished the whole sea there and he did not even get one fish. ఆ రాత్రి అంతా ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక పడవను తీసుకొని, ఆయన ఒక వలను తీసుకొని రాత్రంతా చేపలు పడుతూనే ఉన్నాడు, చాలా కష్టపడుతూనే ఉన్నాడు. He is an expert in fishing. ఆయన చేపలు పట్టడంలో చాలా అనుభవజ్ఞుడు. అలాంటి పరిస్థితి ఆయన ఎదుర్కొన్న తర్వాత కూడా He still obeyed to the words of Jesus Christ. ఆయన ఏం చేశాడంటే దేవుని మాటకు విధేయత చూపించి ఉన్నాడు. And when he listened, ఎప్పుడైతే ఆయన దేవుని మాటను విన్నాడో he went to that place, ఆయన ఆ స్థలములకు వెళ్ళాడు, he cast his net, ఆయన యొక్క వలను విసిరాడు. and so many fishes were in his net. పట్టలేనన్ని చేపలు ఆయన వలలో వచ్చాయి. And now he is calling, oh my dear brother, come. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన చుట్టూ ఉన్న పడవలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. సహోదరుడా ఇటు రా, సహోదరుడా ఇటు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. Help me, I got more fish in my net. నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, నా వల పిగిలిపోయే చేపలు యొక్క వలకు వచ్చాయి, మీరు నాకు సహాయం చేయమంటూ వాళ్ళు పిలుస్తూ ఉన్నాడు. And then he experienced that miracle in his life. ఆయన యొక్క అద్భుతాన్ని ఆయన యొక్క జీవితంలో చూసి ఉన్నాడు. But more than that miracle, ఆ యొక్క అద్భుతం కంటే that moment became as a turning point in his life. ఆయన యొక్క జీవితాన్ని మార్చే ఒక సంఘటనగా ఆ యొక్క సంఘటన జరిగి ఉన్నది. After that, ఆ తరువాత he left all his nets, boats, everything there. ఆయనకున్న వలలను, ఆయన ఓడను, ప్రతి ఒక్క దాన్ని విడిచిపెట్టి He followed Christ. మళ్ళీ ఆయన తిరిగి దేవుని వెనుక వెళ్ళడం ప్రారంభించాడు. And then he became disciple. ఆ తరువాత ఆయన ఏమయ్యాడు? దేవుని యొక్క శిష్యునిగా మారాడు. God anointed him. దేవుడు ఆయనను అభిషేకించి After that he became one of the 12 apostles. 12 అపోస్తలులలో ఆయన ఒక అపోస్తలుగా మారి ఉన్నాడు. And then not only finished, ఇంకా అయిపోలేదు, he was one of the main pillar of the Christianity of the first century. ఆ యొక్క మొదటి సెంచరీలో ఆయన ఈ క్రైస్తవులందరికీ ఒక మంచి అపోస్తలుగా నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు? That day, that morning, early morning, when Jesus said, ఆ యొక్క దినము, ఆ యొక్క తెల్లవారుజామున ఎప్పుడైతే యేసు వచ్చి చెప్పిన పనిని ఆయన చేసి ఉన్నాడో, he obeyed the words of Christ. దేవుని మాటకు విధేయత చూపించాడు కనుక He was able to see his life as a miracle. ఆయన యొక్క జీవితంలో ఆ యొక్క గొప్ప అద్భుతాన్ని ఆయన చూసి ఉన్నాడు. In our lives, మన యొక్క జీవితంలో కూడా when God instructs something, దేవుడు మనకి ఏదైనా ఒక సూచనని ఇచ్చినప్పుడు, maybe we are in a position, we are tired of everything.
మనం ఒకనొక స్థితిలో ఉండొచ్చు, అన్నిటి పట్ల విసుగుపోయి ఉండొచ్చు, We are discouraged of everything. ప్రతి ఒక్క దాంట్లో మనము డిస్కరేజ్ అంటే ప్రతి ఒక్కరు మనల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో మనం ఉండొచ్చు. We tried all the things possible to do that work. మనం ఆ పని చేయడానికి మనకున్న మార్గాలన్నిటిని చేసి ఉన్నాము. Or we went to so many doctors to get healed. అనేక మంది డాక్టర్ల దగ్గరికి మనం వెళ్ళి ఉండొచ్చు స్వస్థత కొరకు, But కానీ you may not receive that miracle in your life. మన జీవితంలో ఆ యొక్క అద్భుతాన్ని మనం చూడలేకపోయి ఉండొచ్చు. But today God is asking. కానీ ఈ దినము దేవుడు అడుగుతున్నాడు. What He is asking? ఏం అడుగుతూ ఉన్నాడు? Obey my word. నా యొక్క మాటకు విధేయత చూపించమని అడుగుతూ ఉన్నాడు. Obey my words. నా యొక్క మాటను విధేయత చూపించమని అడుగుతూ ఉన్నాడు. Again He is telling, obey my words. పదే పదే దేవుడు ఏం చేస్తున్నాడు? నా యొక్క మాటకు విధేయత చూపించమని అడుగుతూ ఉన్నాడు. You may ask, what are the words of God? You are telling, obey God's word, obey God's word. మీరు అనుకోవచ్చు, దేవుని మాటకు విధేయత చూపించండి, విధేయత చూపించండి, విధేయత ఏం విధేయత చూపించాలి అని అనుకోవచ్చు. You have God's word in your hand. దేవుని యొక్క వాక్యం మనందరి చేతిలో ఉంది. Show me your hands. మీ అందరి చేతులు చూపించండి. You may ask, where is the God's word in my hand? దేవుని యొక్క దేవుని యొక్క మాటలు నా చేతిలో ఎక్కడున్నాయని మీరు అడగొచ్చు. Now hold your Bible and lift. ఇప్పుడు మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీ చేతిలో పట్టుకొని చేతులు పైకెత్తి చూపించండి. Right? This is the word of God. ఇది దేవుని మాట అయి ఉన్నది. God said everything in this book. దేవుడు ప్రతి ఒక్క దాన్ని మనం ఏదైతే అనుసరించాలో వాటన్నిటిని యొక్క గ్రంథములో రాసించి ఉన్నాడు. He said every day or every once in a week, come to church as a community and listen to my words. దేవుడు ఈ యొక్క లేఖన గ్రంథంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఒక సంఘముగా మీరందరూ ప్రతి దినము కానీ ప్రతి వారము కానీ మీరు కూడి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. Whenever you are free, నీవు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటావో, ఖాళీ టైంలో కూర్చొని ఉంటావో, go to pray. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన Read చేయండి. scriptures. దేవుని వాక్యాన్ని చదవండి. Then you will understand what are God's commands. అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది దేవుని ఆజ్ఞలు ఏమిటి అని. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Will you do that? మీరు అది చేయగలరా? Will you understand? Are you understanding? మీకు అర్థమవుతుందా? Are you understanding what I'm saying? నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతున్నదా? When you read scriptures, when you come to church, when you listen to word of God, నీవెప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో, నీవెప్పుడైతే దేవుని మాటలను వింటావో, నీవెప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, only then you will be able to understand God's word. అప్పుడు మాత్రమే దేవుని మాటలను నీవు అర్థం చేసుకోగలుగుతావు. Not only that, అది మాత్రమే కాదు గాని in Gospels we can see one incident. ఈ యొక్క సువార్తల్లో మనం చూసినట్లయితే ఒక సంఘటన మనం చూస్తూ ఉంటాము. 4 friends are there. 4 స్నేహితులు ఉన్నారు. They brought Jesus one paralyzed man. 4 స్నేహితులు ఏం చేశారంటే, ఒక కుష్టి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని తీసుకొని వచ్చారు. పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని. That means they have experienced the love of Christ. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమను అనుభవించారు కనుక, and they also want to share that love to the next person. ఆ ప్రేమను వాళ్ళు అనుభవించడమే కాకుండా ఆ వ్యక్తికి కూడా ప్రేమను పంచాలనుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Now we need to understand. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, we need to imply or apply that in our lives. ఆ యొక్క దానిని మనము మన జీవితంలో అనుభవించుకోవాలి. Not only you, మీరు మాత్రమే కాదు గాని, but you have to share this word of God to other persons. నీ ఒక్కదానివే వాక్యాన్ని తెలుసుకోవడం కాదు గాని, నీతో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యాన్ని తెలియపరచాలి. Why? ఎందుకు? Because this word will bring transformation in your life. ఎందుకంటే ఈ యొక్క వాక్యము మన జీవితాలను మార్చేదయ్యింది. Hallelujah. హల్లెలూయా. When you are transformed, you will be blessed. నీవెప్పుడైతే మార్పు చెందుతావో నీవు ఆశీర్వదింపబడతావు. When you are transformed, you will be able to testify the transformation in your life. నీవెప్పుడైతే మార్చబడతావో నీ యొక్క జీవితంలో జరిగిన వాటన్నిటిని ఒక సాక్షిగా నిలవబడతావు. Hallelujah. హల్లెలూయా. Now we will see the other point. మనము మరి ఒక మాటను చూసినట్లయితే, Shall we turn our Bibles to Genesis ఆదికాండము chapter 6 6వ అధ్యాయము 9 to 22. 9వ వచనం నుంచి 22వ వచనం వరకు చూసినట్లయితే, Everyone know Noah. అక్కడ మనకు నోవా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.
Everyone knows, right? మీ అందరికీ తెలుసు కదా నోవాహు గురించి. I will share the story. నేను మీ అందరికి ఆ యొక్క కథను నేను చెప్తాను. No need to read the scripture మీరు చదవాల్సిన అవసరం లేదు, because we have very less time. ఎందుకంటే తక్కువ సమయం ఉన్నది కనుక. In the story, ఆ యొక్క వాక్య భాగంలో we can see there is a man called Noah. అక్కడ ఒక మనిషి ఉన్నాడు, అతని పేరు నోవాహు. In his time, ఈ యొక్క సమయంలో all the people who were around him were sinners. ఆయన చుట్టూ ఉంటున్న ప్రతి ఒక్కరు పాపములో ఉండి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. But కానీ this only man, ఈ యొక్క నోవా మాత్రము, he was a righteous person in that place. ఆయన ఒక్కడే నీతిమంతుడై ఉన్నాడు. And then God's word came to him. ఎప్పుడైతే దేవుని వాక్యము ఆయన యొద్దకు వచ్చి ఉన్నదో, Because ఎందుకంటే he is loving God and he is trusting in God. ఆయన దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవునిపై నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. And then ఆ తరువాత he received the word of God. దేవుని వాక్యాన్ని ఆయన పొందుకొని ఉన్నాడు. What's that word of God? దేవుని వాక్యం అంటే ఏమిటి? ఆయన ఏం పొందుకొని ఉన్నాడు? You build an ark నీవు ఒక ఓడను కట్టబోతున్నావు, and then ఆ తరువాత I will bring a big flood. ఒక పెద్ద సునామీ లేదా ఒక పెద్ద ప్రళయాన్ని నేను రప్పించబోతున్నాను అంటే దేవుడు మాట్లాడాడు. And then the whole humanity will be wiped off. ఇక్కడ ఉంటున్న ఈ పాపంలో ఉంటున్న వారందరూ నశించిపోబోతున్నారు. And I will bring blessing from your family. నేను నీ కుటుంబంలో నుంచి ఆశీర్వాదాన్ని తీసుకొని రాబోతున్నాను అంటూ, When the word of God came to Noah, ఎప్పుడైతే దేవుని మాట నోవా యొద్దకు వచ్చిందో, he obeyed to the word of God. ఆయన దేవుని మాటకు లోబడి ఉన్నాడు. And then he started to build that ark. ఆయన ఆ తరువాత దేవుని మాటకు లోబడి ఆ ఓడను కట్టడం ప్రారంభించాడు. Before that time, దానికంటే ముందు they don't know what is flood. వారికి ప్రళయం అంటే ఏమిటో తెలియదు, They don't know what is rain. వారికి వర్షం అంటే ఏమిటో కూడా తెలియదు. Because ఎందుకంటే when they put crops, వారు ఎప్పుడైతే పంటను వేస్తారో God will bring water from land. దేవుడు నీటిని భూమిలో నుంచి పైకి తీసుకొని వచ్చేవాడు. So they never experienced about rain or floods. అందుకని ఆ ప్రజలెవ్వరికి వర్షం ఏంటి లేదా ప్రళయం ఏంటి అనే వారికి తెలియదు. When the word of God came to Noah, ఎప్పుడైతే దేవుని వాక్యము దేవుని మాట నోవా యొద్దకు వచ్చి ఉన్నదో, they started to mock him. వారందరూ ఏం చేశారు? నోవాహుని వెక్కిరించడం ప్రారంభించారు. But he is obedient to word of God. కానీ నోవా మాత్రం దేవుని మాటకు లోబడి ఉన్నాడు. And then ఆ తరువాత we all are fruits of Noah. మనందరము కూడా నోవా సంతానంలో నుంచి వచ్చిన వారమే, Right? అవునా? Maybe what this man is telling, every pastor will say we are Adam's descendants. ఏంటి పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు? మేమందరము ఆదాము దగ్గర నుంచి వచ్చిన వాళ్ళం కదా, ఈయనేంటి నోవా దగ్గర నుంచి వచ్చాడని అనుకుంటున్నారా? Right? అనుకుంటున్నారా? Yes, of course we came from Adam. అవును, మనం Adam. ఆదాము సంతానం నుంచి వచ్చిన వారమే. But కానీ when the floods came, all the humanity wiped off except Noah. ఎప్పుడైతే ఆ ప్రళయం వచ్చిందో, ఆ ప్రళయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క మానవుడు నశించిపోయి ఉన్నాడు. But there కానీ the promise comes there. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మాట అక్కడికి వచ్చి ఉన్నది. Obedience leads to foundation for generations. దేవునికి విధేయత చూపించినప్పుడు మన యొక్క తరతరములు ఆశీర్వదింపబడతాయనే మాట వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In our lives, మన యొక్క జీవితాల్లో we will get some crucial points. కొన్ని క్లిష్టమైన పరిస్థితులు మనకు రావచ్చు. We have to take either this decision or this. ఎలాంటి పరిస్థితులు అంటే, తీసుకుంటే ఈ మార్గమైన ఎంచుకోవాలి లేదా ఈ మార్గమైన ఎంచుకోవాలనే పరిస్థితులు వస్తూ ఉంటాయి. You will get like follow Jesus or follow world. దేవుని మార్గాన్ని ఎంచుకుంటావా లేదా లోకాన్ని ఎంచుకుంటావా అనే క్లిష్టమైన పరిస్థితులు మనకు రావచ్చు. Or worship Jesus or worship some other god. దేవుని ఆరాధిస్తావా లేదా ఈ లోకంలో ఉన్న వారిని ఆరాధిస్తావా అనే పరిస్థితులు రావచ్చు.
If you do not do what the world is doing, you will be mocked. ఇవెప్పుడైతే ఈ లోకం చేస్తున్న దాన్ని చేయవో అప్పుడు ఈ లోకం ఏం చేస్తూ ఉంది, నిన్ను వెక్కిరిస్తూ ఉంటుంది. They will bring hatred towards you. వాళ్ళు నీ పట్ల కోపాన్ని కలిగి ఉంటూ ఉంటారు. But కానీ when you follow God's way, నీవెప్పుడైతే దేవుని మార్గాన్ని అనుసరిస్తావో, when you follow and stay in the God's way, నీవెప్పుడైతే దేవుని మార్గాన్ని అనుసరిస్తూ దేవుని వైపు నిలబడతావో, that obedience of yours will bring blessing to generations and generations. అది దేవుని మార్గానికి దేవుని మార్గంలో నడుస్తూ దేవునికి విధేయత చూపిస్తావో, ఆ విధేయత ఏం చేస్తుందంటే తరతరములకు ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Not only you, మీకు మాత్రమే కాదు, but you will bring blessings to the people around you. మీతో ఉంటున్న మీ చుట్టుపక్కల ఉంటున్న వారందరికీ కూడా మీరు ఆశీర్వాదంగా So మారబోతున్నారు. my final point is, నా చివరి మాట ఏమిటంటే, obedience leads to foundation for tomorrow. విధేయత రేపటి జీవితాలకు ఒక పునాదిగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You may not understand, but I will simplify that. మీకు ఇది అర్థమై ఉండకపోవచ్చు, నేను చిన్న కొద్ది విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్తాను. When you obey God's word, నీవెప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తావో, God will bring blessing to your generation and generations. దేవుడు ఈ తరతరములకు ఆశీర్వాదాలను తీసుకొచ్చేవాడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I can't hear you. నేను మీ యొక్క స్వరమును వినలేకపోతున్నాను. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Now I have said two qualities. నేను ఇప్పుడు రెండు లక్షణాలను చెప్పి ఉన్నాను. In the beginning I have said two qualities to have obedience in our life. మొదటిలో నేను రెండు లక్షణాలను గురించి మీకు చెప్పి ఉన్నాను విధేయతలో. అది ఏమిటి? మొదటి ప్రేమ, Yes, love and trust. నమ్మకం. So if we have love and trust, మనలో ఎప్పుడైతే ప్రేమ నమ్మకం ఉంటుందో, only then we will be able to obey God. అప్పుడు మాత్రమే దేవుని మాటకు మనం విధేయత చూపగలుగుతాము. Don't forget, okay? మీరెవరు మర్చిపోకండి. And the second, రెండవ మాట ఏంటంటే, we have seen the blessings of transformation. మన యొక్క Blessings of విధేయత obedience. మన యొక్క విధేయత వలన మన యొక్క జీవితాన్ని మార్చుకుంటూ మనం చూసాము. In that దానిలోని we have seen 2 points. రెండు మాటలు మనం చూసాము. First one is మొదటిది ఏంటి? no. Obedience brings transformation. విధేయత మార్పును తీసుకొని వస్తుంది. Right? అవునా? We have seen example of Peter fishing. పేతురు గురించి, ఆయన ఒక వల గురించి మనం ఉదాహరణ చూసి ఉన్నాం కదా. Don't forget that. దాన్ని మీరు మర్చిపోకండి. Peter obeyed God's word and then he became apostle and he did great ministry. పేతురు దేవుని మాటకు లోబడ్డాడు, ఆయన అపోస్తలుగా మార్చబడ్డాడు, ఆయన దేవుని పరిచర్యను గొప్పగా చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That means from life of Peter we can see obedience brings transformation. పేతురు యొక్క జీవితంలో నుంచి మనం చూసింది ఏంటంటే, విధేయత మార్పును తీసుకొని వస్తుంది. When you honor God's decision, God will honor you. నీవెప్పుడైతే దేవుని మాటను లోబడతావో, దేవుడు కూడా మీ యొక్క జీవితాలను మార్చేవాడై ఉన్నాడు. And the last one we have seen చివరిగా మనం చూసింది ఏంటంటే, ఏం చూసాము చివరిగా? Noah. నోవా. Yes. When you obey God's word, you will be blessed for generations and generations. నీవెప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తావో, నీ తరతరములు ఆశీర్వదింపబడతాయి. He will bring blessing that lasts beyond the moments. నీవెప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తావో, నీవు ఊహించలేని వాటిని కూడా దేవుడు చేయగలడు. Now you need to think, what is the ark God wants you to be? ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, దేవుడు ఆ యొక్క ఓడ ఏంటి, మన జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నాడు. Noah built that ark నోవహు ఆ యొక్క ఓడను కట్టి ఉన్నాడు. and then he was mocked by the people, ఆయన ప్రజలందరి ద్వారా వ్యతిరేకింపబడి ఉన్నాడు. but he still followed God's word అయినప్పటికీ కూడా ఆయన దేవుని మార్గాన్ని ఎంచుకొని ఉన్నాడు. and then he became the blessing. ఆయన తరతరములకు ఆశీర్వాదముగా నిలిచి ఉన్నాడు. In the same way, అదే విధముగా God wants us to build an ark. దేవుడు కూడా మన ద్వారా ఒక ఓడను కట్టించాలనుకుంటూ ఉన్నాడు. We don't know. అది ఏమై ఉండొచ్చో You need to pray and ask God. మనం ప్రార్థించి దేవుని అడగాలి. You need to pray and know from God.
దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని దగ్గర నుంచి తెలుసుకోవాలి. You need to read scriptures and know. దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ యొక్క ఓడ ఏమై ఉన్నది అని తెలుసుకోవాలి. You need to listen and know. దేవుని మాటలను వింటూ మనం తెలుసుకోవాలి. Your obedience today నీ యొక్క ఈ రోజు నీ యొక్క విధేయత can be the foundation for tomorrow. రేపటి తరమునకు అది ఒక మూల స్తంభముగా నిలబడబోతుంది. For you and for your children. మీకు మీ తరతరములకు అది. So we have seen 4 characters finally. మనం నలుగురు గురించి మనం తెలుసుకొని ఉన్నాము. Abraham, మొదటిగా అబ్రహాము గురించి, Mary, రెండవది మరియమ్మ గురించి, Peter, మూడవది పేతురు గురించి, and finally Noah. నాలుగవదిగా నోవాహు గురించి. Finally, I want to say short conclusion. చివరిగా ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. Obedience doesn't mean ఒబీడియన్స్ అంటే, విధేయత అంటే you will not understand everything. మనకు ప్రతి ఒక్కటి అర్థం అవ్వదు. You don't need to understand everything. ప్రతి ఒక్కదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. But కానీ you need to have a heart of willingness. మన పూర్ణ హృదయం దేవుని మాటలను అంగీకరించే ఒక మనసు మనం కలిగి ఉండాలి. Willingness to what? ఎలాంటి వాటిని అంగీకరించగలగాలి? Willingness to follow Christ. దేవుని అనుసరించడానికి మనము అంగీకార జీవితం కలిగి ఉండాలి. We need to follow Christ even though ways are uncertain. మన యొక్క మార్గము సరళముగా లేనప్పటికీ కూడా దేవుని అనుసరించడానికి మనసు కలిగి ఉండాలి. Jesus is not asking for perfection. దేవుడు నీవు సరిగ్గా ఉండాలని మాత్రమే కోరుకోవడం లేదు, కానీ But he is asking for surrenderance. దేవుడు ఏమడుగుతున్నాడంటే నిన్ను నీవు ఆయనకు అర్పించుకోవాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. He is asking for obedience. ఆయన విధేయతను కూడా మీ యొద్ద నుంచి కోరుకుంటూ ఉన్నాడు. Amen. Shall we all close our ఆమేన్. eyes? హల్లెలూయా. కళ్ళు మూసుకుందాము, చిన్న ప్రార్థన చేసుకుందాము. Just a small question for you. మీ అందరికి ఒక చిన్న ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. Close your eyes. Don't open. మీ అందరి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉండండి. దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉందాము. Will you obey God's word? నిజంగా మనం దేవుని మాటను విధేయత చూపించగలుగుతున్నావా? Will you come to God? నీవు నిజంగా దేవుని యొద్దకు రాగలుగుతున్నావా? You have to come to God every Sunday. నీవు ప్రతి ఆదివారం దేవుని మందిరము రావాల్సి ఉన్నది. Or if you already left somewhere in your spiritual life, నీవు ఒకవేళ నీ యొక్క జీవితాన్ని ఈ లోకంలో విడిచిపెట్టి ఉన్నావా, లేదా ఎక్కడైనా విడిచిపెట్టి నీ ఆత్మీయ జీవితాన్ని, you need to come back like Peter came back. పేతురు ఎలాగైతే తను తిరిగి యేసు యొద్దకు వచ్చి ఉన్నాడో అదే విధంగా నీవు కూడా తిరిగి దేవుని సన్నిధికి రావాలి అంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధుడా దయగల స్వామి, కృపగల రాజా, నీ యొక్క పాదాలకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజునైనా నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా సూటిగా మాతో మాట్లాడి అయినా మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్స్ చెల్లిస్తున్నామయ్యా. నీ యొక్క ప్రేమతో మాట్లాడేవయ్యా, నీ మీద నమ్మకం ఉంచుకొని మాట్లాడేవయ్యా. ఎప్పుడైతే ఈ రెండు మా యొక్క హృదయంలో ఉండేవో నీకు మేము విధేయత కలిగి జీవించే వాళ్ళలో ఉంటాం ప్రభా. నీ యొక్క విధేయత ద్వారా ప్రభా మా యొక్క జీవితాలు మారుతాయి ప్రభా. అలాగే మా జీవితాలు మాత్రమే కాదు ప్రభా, ఈ లోకంలో మేము ఇతరులకి కూడా ఆశీర్వాదకరంగా ఉండగలిగేటప్పుడు మీరు సహాయం చేస్తారు ప్రభా. మీరు మాకు సహాయం చేయండి నాన్న. మీ యొక్క ప్రేమతో మమ్మల్ని నడిపించిన మీకు విధేయులుగా ఈ లోకంలో మీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్నిటికంటే ముఖ్యమైన విధేయతను, పరిపూర్ణమైన విధేయతను మీరు సిలువలో చూపించారు ప్రభా. మరణానికి కూడా ప్రభా మీరు విధేయత చూపించి రక్షణను కలిగించారు ప్రభా. అటువంటి గొప్ప విధేయతని మా జీవితాల్లో కలిగి ఉండటకు నిన్ను చూసినాను మాదిరిగా ప్రభా జీవించడానికి మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ యొక్క వాక్యాన్ని ప్రభా విన్న ప్రతి ఒక్కరి హృదయాల ఫలింపచేయండి ప్రభా. దీని ప్రకారంగా నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యొక్క వాక్యాన్ని ఫలించి ప్రభా అభివృద్ధి పరిచిన ఆయన జీవితాల్లో మార్పును తీసుకురామని ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన పాసంలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగినాం తండ్రి. ఆమేన్.